వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. అత్యున్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడిన మాటలు. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లుగా ఉన్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు అన్న మాటను మనం ధ్యానిస్తున్నాం. గతంలో పరిశుద్ధ లేఖనాలలో ఉన్న 3 కుమార్తెల గురించి మనం ధ్యానించాం. అందులో మొదటివారు బబులోను కుమార్తెలు, రెండవది యెరూషలేము కుమార్తెలు, మూడవ వారు సియోను కుమార్తెలు అని వారి గురించి, వారికి ఉన్న ప్రాధాన్యతల గురించి మనం ధ్యానించాం. అయితే మన ధ్యాన వాక్య ప్రకారం లేఖనాలలో ఉన్న ఈ 3 కుమార్తెల యొక్క ఆహార విషయములను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకనగా ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లుగా ఉన్నవి, నీ జిహ్వ మధుర క్షీరములొలుకుచున్నది అన్న వాక్య ప్రకారం తేనెలొలుకుట, మధుర క్షీరములు అనే మాటలను ధ్యానిస్తే, మొట్టమొదటిగా బబులోను కుమార్తెలు, వారు లోకములో ఉన్న కుమార్తెలు, పాపములో ఉన్న కుమార్తెలు అని అర్థం. లేఖనాల ప్రకారం రోమాపత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, వారి గొంతుక తెరచిన సమాధి, వారి పెదవుల క్రింద విష సర్పమున్నది, వారి పెదవులతో ఇచ్చకములాడుదురు అని పౌలు గారు అంటారు. ఈ బబులోను కుమార్తెలు, ఈ లోకంలో ఉన్న కుమార్తెలు, ఈ పాపంలో ఉన్న కుమార్తెలు, వారి గొంతుక తెరిచిన సమాధి అని లేఖనం చెప్తుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని గనక మనం పరిశీలిస్తే, సర్పములారా, సర్ప సంతానమా అని ఆయన సంబోధిస్తున్నది ఈ బబులోను కుమార్తెలను గురించి. ఇక్కడ నా ఉద్దేశం, బబులోను కుమార్తెలు అని అంటే పాపంలో ఉన్న వారందరూ. ఒక కుమార్తెలంటే కుమార్తెలు మాత్రమే, కుమారులందరూ మంచోళ్ళని కాదండి. ఎందరైతే పాపంలో ఉన్నారో, ఎందరైతే లోక మర్యాద చొప్పున నడుస్తున్నారో వారందరూ బబులోను కుమార్తెలకు సాదృశ్యం. వారిని యేసుక్రీస్తు ప్రభు సంబోధించిన మాట సర్పములారా, సర్ప సంతానమా అని. పరిశుద్ధుడైన దావీదు గారు అంటారండి, వారి పెదవులతో వారు మోసపు మాటలు మాట్లాడతారు, వారి పెదవుల కింద విషసర్పమున్నది అని దావీదు గారు తాను రాసిన కీర్తనలో తెలియజేశారు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 104వ కీర్తన 3వ వచనం ఉంటే, వారు పాముల వలె వారి నాలుకను ఆడిస్తూ, వారి నాలుకను వాడిగలిగినవిగా, మోసకరమైనవిగా వారు చేస్తారు అని కీర్తనాకారుడు 104వ కీర్తనలో తెలియజేస్తారండి. వారి మాటలే గాని, వారి చేష్టలే గాని, వారి పాటలే గాని అన్ని మోసం కలిగి ఉంటాయి, లోకపరంగా ఉంటాయి, దైవ నీతికి వ్యతిరేకంగా ఉంటాయి. వీరి పెదవులు తేనెలొలుకుచున్నట్లుగా ధ్యాన వాక్యంలో చెప్పబడినది కాదు. వీరు మాటలు మోసకరమైనవి, వీరి పెదవుల కింద విషసర్పం ఉన్నది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కూడా యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, వీరందరూ లోకంలో ఉన్నవారు. వీరిని దేవుడు ఎత్తబడే సంఘాన్ని పిలిచినట్టుగా ప్రాణేశ్వరి అని పిలవడు. వీరు కడబోర శబ్దమును వినేవారు కాదు,
ఎందుకంటే వీరు లోకంలో ఉన్నారు, లోకపు పోకడ, లోకంలో ఉన్న మర్యాద వీరు పాటిస్తున్నారు కాబట్టి వీరిని బబులోను కుమార్తెలు అని అంటారండి. ఆ ప్రజలందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పాపం వల్ల వచ్చు జీతమైన మరణమును వారు సొంతం చేసుకుంటున్నారు. వారి అంతము మరణమే. దేవుని యందు ప్రియమైన వారలారా, మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం. మరణం స్వాభావికంగా శారీరకంగా వచ్చే మరణం అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణము అనేది చాలా బహుభయంకరమైనది. లేఖనం చెప్తుంది, పాతాళమే, అగ్నిగుండమే రెండవ మరణము. మొదటి మరణం మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం మన జీవిత కాలం అంతా ముగించుకుని మొన్నైనది మొన్నైపోవాలి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే ఆత్మ ఉంది చూసారా, ఆ ఆత్మ తీర్పులోనికి వచ్చినప్పుడు నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ తలంపులను బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, దైవ విరుద్ధంగా నువ్వు చేసిన పనులన్నీ తీర్పులోనికి వచ్చినప్పుడు రెండవ మరణానికి వెళ్తావు, అగ్నిగుండానికి వెళ్తావు, పాతాళానికి వెళ్ళిపోతావు. ఒకవేళ బబులోను కుమార్తెల వలె మన జీవితం ఉన్నట్లయితే దేవుడు ఈ దినాన నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మనము క్రైస్తవులుగా పేరు పెట్టుకుని ఒకవేళ మన జీవితం బబులోను కుమార్తెల వలె పోనుందేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకు అనగా మన యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి త్వరగా ఉంది. ఆయన త్వరగా వచ్చుచున్నారు. ఆయన రాకడకు ముందే నువ్వు సిద్ధపాటు చేసుకుని నువ్వు జీవిస్తున్న ఆ పాపపు జీవితం, ఆ బబులోను కుమార్తె జీవితము నుండి నువ్వు బయటకు వచ్చినట్లయితే, గొంగళి పురుగు తన రూపు మార్చుకుని సీతాకోక చిలుక వలె ఏ విధంగా మారి అంతవరకు పనికిరానిదిగా ఉన్న గొంగళి పురుగు అందరికిష్టమైన గొంగళి పురుగుగా మారినట్టు నీవు కూడా బబులోను కుమార్తెగా ఉండి యెరూషలేము కుమార్తెవై తద్వారా సియోను కుమార్తెగా మార్చబడితే తప్ప నువ్వు రాకడలో ఎత్తబడలేవు. ఒకసారి ఈ మాటలు గమనిద్దాం, ఆలోచిద్దాం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ దినాన్న. మన జీవితాన్ని మార్చుకుందాం. అప్పుడు నీ జీవితము మారిన నాడు దేవుడు అంటారు, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నవి, నీ జిహ్వము మధుర క్షీరములు కలవు. దేవునికి స్తోత్రం. అలాంటి మంచి సాక్ష్యం దేవుని వలన పొందుకుని వారమై, ఆ ఎత్తబడే సంఘంలో స్థానము కలిగిన వారమై దేవుని చెంతకు వెళ్ళిపోవడమే మన గురి, మన గమ్యం కదా. ఒకసారి ఆలోచిద్దాం. మన జీవన విధానం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన చూపు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది. లోక మర్యాద చొప్పున లోకులను సంతోషపెట్టుట కొరకు అపవాది తంత్రములలో చిక్కుకొని దైవ నిర్ణయానికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఇదే అనుకూల సమయం. దేవుని దగ్గరికి వద్దాం, ఆయన రక్తం చెంతకు చేరదాం, పశ్చాత్తాపపడదాం, పాపక్షమాపణ పొందుదాం. యెరూషలేము కుమార్తెల వలె, సియోను కుమార్తెల వలె ఆ మంచి స్థానంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఈ వాక్యం దేవుడు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మహత్యము కలిగిన దేవుడా, నీకు వందనాలు. ఈ లోకంలో 3 రకముల కుమార్తెలు ఉండగా అందులో బబులోను కుమార్తెల వలె దేవా నీ పిల్లలు, నీ ప్రజలు ఉండకుండానట్లు, దేవా నువ్వు కాపరివై నువ్వు కాస్తున్న ఈ మంద బబులోను మందగా ఉండకుండానట్లు వారు ప్రభువా రూపాంతరం చెందులాగిన నీ కృప అనుగ్రహించండి. నీ ఆత్మచేత వారిని ఆకర్షించి, నీ రక్తము చేత శుద్ధీకరించి, నాయన ఉన్నతమైన ఉపదేశ క్రమంలోనికి నడిపించి, సంఘములో నిలిపి, తద్వారా ఎత్తబడే సంఘంలోనికి వారు చేర్చబడి నీ కుడి పార్శ్వంను కూర్చుండే అర్హత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ధన్యకరమైన జీవితమును దయచేయమని, మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.